హనుమకొండలో డాక్టర్ ప్రత్యూష సూసైడ్ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త డాక్టర్ సృజన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బానోతు శృతి, అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ప్రత్యూష భర్త సృజన్కి గత కొంతకాలంగా విభేదాలు మొదలైనట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ శృతితో సృజన్కు పరిచయం ఉండడాన్ని భార్య గుర్తించింది. భార్య ఎంత మందలించినా భర్త వెనుకపోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని ఏసీపీ తెలిపారు. తీవ్ర మానసిక క్షోభతో డాక్టర్ ప్రత్యూష తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. దానికి ఒక కారు, తర్వాత 30 తులాల బంగారం, తర్వాత 30 లక్షల రూపాయల వరకట్నం కూడా ఇవ్వడం జరిగింది. వరకట్నం తీసుకున్నాడు. తర్వాత ఇక ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ యొక్క ఫిజికల్ మెంటల్ టార్చర్ అనేది మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంది. సో వరకట్నం అన్నీ వచ్చాయి, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు కొట్టుకున్నాడు, అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా ఈ వేధింపులు అనేవి ఎక్కువైపోయాయి. 2 పిల్లలు ఉన్నారని చెప్పి చూడు సరిగ్గా ఉందంటే కూడా మాట వినలేదు. తన ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అమ్మాయి షీ వెంట ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఫైనల్లీ షీ రిసార్టెడ్ టు దిస్ యాక్ట్ ఆఫ్ సూసైడ్. పిల్లల్ని వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి, అంత చికాకు ఉంది. తర్వాత సండే వస్తుంది, సండే నెక్స్ట్ అని వాళ్ళ పాప వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరు తీసుకెళ్ళి ఇక వీళ్ళ గొడవ వీళ్ళు నడుస్తుంది. వాళ్ళు తీసుకొని వెళ్ళారు, పిల్లలు తీసుకొని వెళ్ళారు. అది దానికి వేరే కారణం ఏం లేదు. కానీ ఉన్నారు వీళ్ళు ఉంటున్నారు. కనీసం ఏంటంటే ఈ ఉమ్మడిగా ఉంటున్నప్పుడు ఏంటంటే కొంచెం పేరెంట్స్ సర్ది చెప్పి బుద్ధి చెప్పి అమ్మాయిని చూస్తే అర్థమే చేసుకోవాలి. అరే అమ్మాయి 2 పిల్లలు, మరి ఇది పరిస్థితి ఎట్లా ఉంది, ఎటో పోతుంది, దారి తప్పుతుంది, ఎటో వ్యవస్థ ఎటో పోతుంది అని చెప్పి పిల్లవాడికి సరిగ్గా మందలించి అమ్మాయికి ధైర్యం చెప్పి మేము ఉన్నామని